ఇక సిరిసిల్ల జిల్లాలోని ఆటో డ్రైవర్లందరికీ ప్రమాద బీమా తానే కడతానని మాటిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక సిరిసిల్ల తెలంగాణ భవన్లో ఆటో డ్రైవర్లతో సమావేశమైన కేటీఆర్ జిల్లాలోని ప్రతి ఆటో డ్రైవర్లకు బీమా కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆటో డ్రైవర్ల ఒక్కొక్కరికి 24,000 బాకీ పడిందన్నారు. తాము ఫ్రీ బస్సుకు వ్యతిరేకం కాదని, కానీ ఆటో డ్రైవర్లను కాపాడుకుంటామన్నారు. కేవలం ఆటోలనే కాకుండా అందరికి చేశాం. వీళ్ళకి ఏం పుట్టిందేమో కానీ పోయిన అక్టోబర్లో వీళ్ళు కట్టేది ఉండదు, లాస్ట్ ప్రీమియం కట్టలేదు. వాళ్ళు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని దాన్ని నమ్మిండ్రు చాలామంది ఆటో డ్రైవర్లు నమ్మిండ్రు. మాకు బోర్డు ఉంటే బాగుంటుంది, మాకు ఇంత లాభం అవుతుంది, నెలకి పైసలు వస్తాయి ఒక విశ్వాసం. కానీ ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అవుతాను, ఒక 10 రోజులు అయితే 2 ఏళ్ళు అవుతాను. వాళ్ళు చేస్తా అన్నదేమో 100 రోజులలో అయిపోయిందేమో 2 ఏళ్ళు. సో ఒకటి మేము పార్టీ తరఫున అసెంబ్లీలో కొట్లాడి చూసిరో లేదు, ఇందిరా పార్క్ కూడా ధర్నా చేసాం. మొన్న కూడా జూబ్లీ సెలక్షన్ వస్తే కూడా అందులో కూడా చాలా సీరియస్గా ఆటో డ్రైవర్ల ఇష్యూ, మీరు ఎంతమందిని పుట్టన పెట్టుకుంటారు అని చెప్పి అడిగిన ఒకే ఒక పార్టీ మనం. బీజేపీ వాడు మాట్లాడలే, కాంగ్రెస్ వాడు మాట్లాడలే, ఎవడు మాట్లాడలే. ఇంకా బీఆర్ఎస్ మాత్రమే గట్టిగా మాట్లాడింది, గట్టిగా మీ తరఫున నిలబడింది. దానికి కూడా మమ్మల్ని కావాలని ఏం చేసారు అంటే మీకు ఫ్రీ బస్ ఇష్టం లేదా, మేమేం చెప్పినాం అప్పుడు, ఇక్కడ ముచ్చట ఫ్రీ బస్ కాదు, మీరు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన మాట ఏంది అని చెప్పి సంక్షేమ బోర్డు ఎడవాయి, అట్లాగే 12,000 రూపాయలు ఎక్కడ వాయి. మరి 2 ఏళ్ళకి మీరు 24,000 బాకీ ఉన్నారు, ఒక్కొక్క ఆటో డ్రైవర్కు 24,000 బాకీ ఉన్నారు. మీరు ఆ బాకీ కట్టురు మొదలు కట్టినాక మిగతా ముచ్చట్లని మేము గట్టిగా మాట్లాడాం. ఫ్రీ బస్ కూడా పెట్టురు, మీరు ఎవడొద్దన్నాడు. కానీ కాకపోతే ఇంకెక్కువ పెంచురు, బస్సు కూడా పెంచురు. మరి అంతగానో ఇంట్రెస్ట్ ఉంటే మీరు అంత గొప్పలేదు, వాళ్ళని కొట్టుకొస్తాను. లేడీస్ కూడా అలా మీరు ఫ్రీ బస్ ఫ్రీ ఎట్లయితే చెప్పు, లేడీస్కి ఫ్రీ అట, మగవాళ్ళకి డబల్ అట. స్టూడెంట్స్కి అయితే వాళ్ళ ఇంట్లో ఉండే స్టూడెంట్ ఉంటే వాళ్ళకి 25% బస్ ఛార్జీలు పెంచి, పాస్ ఛార్జీలు పెంచి, ఇది ఫ్రీ ఎట్లయితే. ఇది అడిగే వరకు సమాధానం లేదు. మేము ఎప్పుడన్నా ఆటో అన్నల గురించి మాట్లాడితే వెంటనే మా మీద దాడింది, మీరు ఆటో ఫ్రీ బస్కు వ్యతిరేకమా. ఫ్రీ బస్సుకు వ్యతిరేకం కాదు, కానీ మిమ్మల్ని కూడా కాపాడుకోవాలి కదా. మిమ్మల్ని రోడ్డు మీద వేస్తే, మిమ్మల్ని బజార్ని ఇస్తే, మిమ్మల్ని పూర్తిగా నాశనం చేస్తే, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే అది ఎట్లా న్యాయం అవుతుంది. ఇది అడిగితే వాళ్ళు కావాలని మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తాను. మిమ్మల్ని ఏమో ఎవరు ఎందుకో కానీ వాళ్ళు ఇన్సూరెన్స్ కూడా కడతలేదు. సో నేనేమనుకున్నా అంటే ఒక ఆలోచన, వేరే జిల్లాల సంగతి నేను చెప్పలేను, కానీ మన జిల్లా కాడికన్నా ఒక మంచి ప్రోగ్రాం చేద్దాము చేసి మీ అందరికీ ఒక ఇన్సూరెన్స్, ఏదైతే 5,000 మంది ఉన్నారో మీరు, మీ అందరికీ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ప్రభుత్వం కడతలేదు కాబట్టి పార్టీ తరఫున వ్యక్తిగతంగా నేను కట్టి ఈ జిల్లా మందం, రాజన్న సిరిసిల్ల జిల్లా మందం వెంటనే ఒకటి చేయాలి అని అనుకున్నా. చేస్తే అట్లనన్నా ప్రభుత్వంలో కదలికి వస్తుంది. వీళ్ళు ఎందుకు చేస్తాను, మనం ఎందుకు చేయొద్దు, సిగ్గు తెచ్చుకున్నా కడతారేమో అనే ఉద్దేశంతో చేస్తున్నాను. కాబట్టి మీరు దయచేసి మీ వేములవాడలో ఉన్న వాళ్ళు, మన జిల్లా అంతా, మన జిల్లాలో ఉండే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉండే అన్ని యూనియన్లకు దయచేసి మీరు మెసేజ్ చేయండి. ఇట్లా మేము పోయి అన్నను కలిసినాం, మా సమస్యలు చెప్పుకున్నాం. ఆ సందర్భంగా ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు ఇట్లా అన్నాడు, ఒక మాట చెప్పండి. నేను వెంటనే 3-4-5 రోజులలోనే మీ అందరికి నేను చెక్ పంపిస్తాను. మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు లేదా మా రవీంద్రరావు గారు, మా టౌన్ పార్టీ ప్రెసిడెంట్కి మన పెద్దవాళ్ళు వస్తారు, మీకు ఇస్తారు. మీకు అది మొత్తం స్కీమ్ అంతా కూడా మీ పేర్లు, ఫోన్ నెంబర్లు అన్నీ రాసుకొని మొత్తం డీటెయిల్గా 5,000 మందికి మొత్తం మీ పేరు కూడా మిస్ కాకుండా చూడండి. అందరికి ఇన్సూరెన్స్ నేను కడుతున్నప్పుడు మీకు ఇబ్బంది ఏముంది, మంచి అందరి పేర్లు వచ్చేటట్టు చేయండి. 5,000 కాబట్టి 6,000 అయినా పర్వాలేదు, అర్థమైందా. మీరు అవసరమైతే ఆ ట్రాలీ డ్రైవర్లు కూడా ఇన్సూరెన్స్ చేయమంటే వాళ్ళు కూడా చేద్దాం. దాంతో కొంత మీకు లాభం జరుగుతుంది, మీకు లాభం అవడేమో కానీ రాష్ట్రం అంతా కూడా ప్రభుత్వానికి సిగ్గేస్తుంది. వీళ్ళు పార్టీ చేస్తాను మనం ఎందుకు చేస్తలేదు అని చెప్పి ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని వాడు కట్టినాం.